మన ఇంట్లో పిల్లలకి ఎవరైనా షుగర్ ప్రొడక్ట్స్ పెడుతుంటే వద్దు అన్నప్పుడు కామన్‌గా వినిపించే డైలాగ్స్ మేము పెంచలేదా? మేము చూసుకోలేదా మిమ్మల్ని? అని. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ పేజ్ ఈ వీడియో మీకోసమే. హాయ్ నేను మీ డాక్టర్ తన్మయ్. ఈరోజు మనము బిలో 2 ఇయర్స్ పిల్లలకి షుగర్ ఎందుకు పెట్టకూడదో తెలుసుకుందాం. WHO చాలా స్ట్రిక్ట్‌గా రికమెండ్ చేసింది బిలో 2 ఇయర్స్ పిల్లలకి షుగర్ అన్నది కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని. మామూలుగా చిన్న పిల్లలకి బిలో 2 ఇయర్స్ పిల్లలకి మన బ్రెయిన్ అనేది హైలీ సెన్సిటివ్ ఫర్ టేస్ట్. సో దానివల్ల పిల్లలకి మనం ఆ ఏజ్‌లో షుగర్ అన్నది పెడితే వాళ్ళు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువైపోయి వేరే ఇచ్చిన ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తారు. వెజిటేబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసి షుగర్ కావాలని అడగటం స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ అన్‌హెల్తీ హ్యాబిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి షుగర్స్ ఇవ్వటం వల్ల గట్ కూడా వీక్ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా లోపలికెళ్ళిపోయి డైజెషన్ సరిగ్గా అందక రికరెంట్‌గా కోల్డ్ రావటం లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. ఇంకా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏముంది, ఒక క్రీమ్ బిస్కెట్ నాకిన వెంటనే ఆ షుగర్ అనేది టీత్‌లో ఉండిపోయి కేరీస్ ఫామ్ అయిపోయి ఎనామిల్‌ని కూడా వీక్ చేసేస్తుంది. సో వీటి వల్ల పిల్లలకి న్యూట్రిషన్ అందదు, పొట్ట ఫుల్ అయిపోతది. ఒక రోజులో వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవి ఏవి వాళ్ళకి అందవు. జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఇంకా షుగర్స్ మాత్రమే మిగిలిపోతాయి. వీటి వల్ల పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది, సరిగ్గా హైట్ పెరగరు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. సో ఇట్స్ బెటర్ టు స్టాప్ ఈటింగ్ షుగర్స్. సో దీని బదులు పిల్లలకి ఇంట్లోనే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేకపోతే హోమ్ మేడ్ స్నాక్స్ ఇలాంటివి పెట్టడం బెటర్. ఈ ఒక్క స్టెప్ వల్ల మీరు మీ పిల్లల ఫ్యూచర్ని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ బికాస్ యువర్ బాడీ నోస్ హౌ టు హీల్.